స్వీట్స్‌కి బెంగాలీస్ తర్వాతేనండి ఎవరైనా. ఇది బెంగాలీ స్వీటే. బెంగాలీసు, మార్వాడీసు ఇది తరచుగా దుర్గా పూజల టైంలో చాలా ఫేమస్ అనమాట చేస్తారు. దీనికి ముందుగా కావాల్సింది గోధుమ పిండి. ఓన్లీ గోధుమ పిండి. ఇంకేం అవసరం లేదు. బాదం పప్పులు, జీడిపప్పులు ఇవి సన్నగా కట్ చేసుకొని మనకు కావాల్సిన సైజులో కొంచెం నేతిలో వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేదాకా. అది వేగిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకొని ఒక ప్లేట్‌లో అదే ప్యాన్‌లో ఒక హాఫ్ కేజీ దాకా గోధుమ పిండి వేసుకున్నాననమాట. దీన్ని ఎలా వేయించాలంటే మీడియం ఫ్లేమ్‌లో బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి. మీకు తెలిసిపోతుంది మంచి సువాసనొస్తుంది. అలా ఆ కలర్ మారిన తర్వాత నెయ్యి ఒక పావు కిలో నెయ్యి దాకా పడుతుందనుకోండి. పావు కన్నా తక్కువే. అది వేసి బాగా కలుపుతూ ఉండాలనమాట. ఇలాచీ పౌడర్ కూడా కలిపేసుకుంటాం అందులో. అప్పుడు ఈ దశలో మనం ఏం చేస్తామంటే ఒక పావు కేజీ చక్కెర వేసేసుకుందాం. అది కూడా వేసేసుకున్న తర్వాత ఈ జీడిపప్పులు, బాదం పప్పులు మనం ఎప్పుడైతే వేయించి పక్కన పెట్టుకున్నామో అవి కూడా ఇదే దశలో వేసేసుకోవాలి. ఫ్లేమ్ మొత్తం ఆఫ్ చేసేయాలన్నమాట. బాగా కలిపేసి కొంచెం చల్లారనిచ్చి ఈ విధంగా ఉండలు కట్టుకోవాలి. ఎక్కువ వేడిగా ఉన్నా మనం కట్టలేము. చెయ్యి కాలిపోతూ ఉంటుంది. తర్వాత మొత్తం అన్నీ చుట్టుకుంటే ఈ రకంగా వస్తాయండి. చాలా బావుంటాయి. మినప సున్నుండల కన్నా మంచి అద్భుతమైన టేస్ట్ ఇది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎక్కువగా నార్త్ సైడ్ చేస్తారు ఇవి.